జీ తెలుగు న్యూస్ నేను సునీత. ఇక డీటెయిల్స్ చూద్దాం. చంద్రగ్రహణం తర్వాత దేశవ్యాప్తంగా ఆలయాలు తెరుచుకున్నాయి. తెల్లవారుజామున 2:22 మధ్య గ్రహణం పూర్తయింది. గ్రహణం విడిచిన తర్వాత తెల్లవారుజామున తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఏకాంతంలో తిరుమల ఆలయాన్ని శుద్ధి చేశారు. ఇక ఆ తర్వాత సుప్రభాత సేవ నిర్వహించి ఆలయ తలుపులు తెరిచారు. శుద్ధి, ప్రత్యేక పూజల తర్వాత భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. ఉదయం 5 గంటలకు శ్రీశైలం మల్లన్న ఆలయం తెరుచుకుంది. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు పూజారులు. తర్వాత భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. చంద్రగ్రహణం సందర్భంగా నిన్న ఆలయాన్ని మూసివేశారు అధికారులు. ఇక తెల్లవారుజామున చంద్రగ్రహణం వీడింది. దీంతో ఉదయం 5 గంటలకే ఆలయ సంప్రోక్షణ చేపట్టారు పూజారులు. ఆలయ శుద్ధి తర్వాత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. ఇక జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. చంద్రగ్రహణం తర్వాత శాస్త్రోక్తంగా ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు అర్చకులు. ఇక మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయాన్ని పవిత్ర నదుల నీటితో కడిగారు. ఆ తర్వాత భస్మ హారతి నిర్వహించారు. ప్రత్యేక పూజల తర్వాత మహాకాళేశ్వరుడి దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు. చంద్రగ్రహణం తర్వాత దేశవ్యాప్తంగా ఆలయాలు తెరుచుకున్నాయి. తెల్లవారుజామున 2:22 మధ్య గ్రహణం పూర్తయింది. గ్రహణం విడిచిన తర్వాత తెల్లవారుజామున తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఏకాంతంలో తిరుమల ఆలయాన్ని శుద్ధి చేశారు. ఆ తర్వాత సుప్రభాత సేవ నిర్వహించి ఆలయ తలుపులు తెరిచారు. శుద్ధి, ప్రత్యేక పూజల తర్వాత భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. ఉదయం 5 గంటలకు శ్రీశైలం మల్లన్న ఆలయం తెరుచుకుంది. ఇక యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు పూజారులు. తర్వాత భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. చంద్రగ్రహణం సందర్భంగా నిన్న ఆలయాన్ని మూసివేశారు అధికారులు. ఇక తెల్లవారుజామున చంద్రగ్రహణం వీడింది కాబట్టి దీంతో ఉదయం 5 గంటలకి ఆలయ సంప్రోక్షణ చేపట్టారు. ఆలయ శుద్ధి తర్వాత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఇక చంద్రగ్రహణం తర్వాత శాస్త్రోక్తంగా ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు అర్చకులు. ఇక మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయాన్ని పవిత్ర నదుల నీటితో కడిగారు. ఆ తర్వాత భస్మ హారతి నిర్వహించారు. ప్రత్యేక పూజల తర్వాత మహాకాళేశ్వరుడి దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు.